వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కడప జిల్లా ఇడుపులపాయలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు 100 ఎకరాలు ఆక్రమించి ఇడుపులపాయలో ఒక పెద్ద ఎస్టేట్ నిర్మించుకుంది. దీని మీద అప్పట్లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగానే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శలకు వైఎస్ స్పందించి మా వాళ్ళకి తెలియక ఎస్సీల భూములు కొన్నారు, అవి కొన్న భూములే, మేము మళ్ళీ వెనక్కిస్తామన్నారు. సరే, అది అప్పటికి వెనక్కిస్తామని చెప్పి ఆయన వివాదం నుంచి తప్పుకున్నారు. కానీ ఆ ఎస్టేట్లు అయితే అలాగే ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చేసిన పెద్దారెడ్డిలందరూ కూడా వైఎస్ మార్గాన్ని ఎంచుకున్నారు. కడప జిల్లాలో, చిత్తూరు జిల్లాలో పెద్ద పెద్ద ఎస్టేట్లు నిర్మించుకున్నారు. అటవీ భూముల్ని, ప్రభుత్వ భూములను ఆక్రమించి 5 ఏళ్ళు అదే పనిలో ఉన్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ పెత్తనం చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అకృత్యాలకైతే అంతే లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన సకల శాఖల మంత్రి, ఆయన కనుసైగలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. జగన్ తరపున రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించాడు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కడప జిల్లా సీకేదిన్న మండలంలో ఈయన కుటుంబం పేరుతో 140 ఎకరాల భూమి ఉంది. అందులో ఒక ఎస్టేట్ నిర్మించుకున్నాడు ఆయన. ఆ 146 ఎకరాల్లో 55 ఎకరాలు అటవీ శాఖకు సంబంధించిన భూములు. దీని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన తర్వాత, పత్రికల్లో కథనాలు వచ్చిన తర్వాత అధికారులు సర్వే చేసి ఒక నివేదిక ఇచ్చారు. అయితే ట్విస్ట్ ఏంటంటే, అటవీ శాఖ వాళ్ళు మా భూములు ఏం పోలేదు, ఆక్రమణలకు గురి కాలేదని నివేదిక ఇస్తే, రెవెన్యూ శాఖ వాళ్ళు మాత్రం ఆక్రమణలకు గురైంది అని ఇచ్చారు. సో దీని మీద హైకోర్టు ఇంకోసారి రీసర్వే చేయమంది. రీసర్వేలో 55 ఎకరాలు సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించారు అటవీ భూములని తేల్చేశారు. ఇది సజ్జల కథ. ఇక పెద్దిరెడ్డి అయితే ఇక ఆయన చెప్పడానికి ఒక సిరీస్ రాయాలి. ఆయనకి సీరియల్ రాయాలి. 1 కాదు 2 కాదు 100 అక్రమాలు ఉన్నాయి మదనపల్లిలో, చిత్తూరు జిల్లాలో. తాజాగా తిరుపతి ఇష్యూ గొడవ అవుతూ ఉంది. తిరుపతిలో 3 ఎకరాలు మఠం భూములు ఆక్రమించాడు, 100 కోట్లు విలువ చేశాయని బాధితులు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. మీడియా ముందుకు వస్తున్నారు వాళ్ళ పేపర్లు తీసుకొని. మేము ఎప్పుడో కొనుక్కున్న భూములు వచ్చేసి 2014 నుంచి ఆక్రమిస్తూ ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే 2014 నుంచి అంటే చూడండి, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు కూడా ఇతను కత్తికి ఎదురులేదన్నమాట. సో ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంకా రెచ్చిపోయాడు. ఈయన దేవాదాయ శాఖ భూములు ఆక్రమించాడని విజిలెన్స్ వాళ్ళు నివేదిక ఇచ్చారు. బాధితులు ధర్నా చేస్తున్నారు, పెద్దిరెడ్డి మా భూములు మింగేశారని. ఇతని మీద చర్యలు తీసుకోరని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పొంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో 100 ఎకరాలు ఆక్రమించాడు బకాసురుడిలాగా. అయినా ఇతని ఆకలి తీరట్లేదు. తిరుపతి పట్టణం మీద కూడా పడ్డాడు. తిరుపతిలో కూడా కోట్ల విలువైన భూములు ఆక్రమించాడు. ఈ కూటమి ప్రభుత్వం సాయం చేస్తుందన్న నమ్మకంతో మేము ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చామని బాధితులు చెప్తా ఉన్నారు. మరి బాధితుల నమ్మకాన్ని నిలబెట్టాలంటే ఇతని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతని కోసం ఒక కమిటీ వేయాలేమో. అసలు ఇతను చేసిన అక్రమాలు, ఇతను చేసిన ప్రభుత్వ శాఖల్లో మంత్రిగా ఇతను చేసిన అక్రమాలు కావచ్చు, మైనింగ్ శాఖలో చేసిన అక్రమాలు కావచ్చు, జిల్లాలో చేసిన అక్రమాలు కావచ్చు, వీటన్నిటికీ ఇతని కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ వేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు. మరి పాత మిత్రత్వాన్ని గుర్తు చేసుకొని వదిలేస్తారా, లేకపోతే ప్రజల నమ్మకాన్ని నిలబెడతారా అనేది చూడాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అని, కడప జిల్లాలో. ఆయన కూడా ఒక 300 ఎకరాల ఎస్టేట్ నిర్మించుకున్నాడు. ఆ ఎస్టేట్లో అటవీ భూములు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికి ప్రాథమిక సర్వేలోనే 30 ఎకరాలు ఉన్నాయని తేల్చారు. పూర్తి సర్వే జరిగితే ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో అంటే ఆ రాయలసీమలో ఆ 4 జిల్లాల్లో విపరీతంగా రెచ్చిపోయారు. ముఖ్యంగా ఒక రెడ్డి సామాజిక వర్గం అనుకోండి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు అడ్డు అదుపు లేకుండా దోపిడీకి పాల్పడ్డారు అధికారం అండ చూసుకొని. వీటన్నిటిని కూడా సరిచేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. Like, share and subscribe to Rajaniti channel.